హాయ్ అండి, వెల్కమ్ టు మీ వసంత కిచెన్. ఈరోజు ఆంధ్ర స్టైల్లో అమ్మమ్మలు చేసే మామిడికాయ పప్పు చేసే విధానం చూద్దామా. వేడివేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మామిడికాయ పప్పు వేసుకొని తింటే ఎంత టేస్టీగానే ఉంటుందండి. ఈరోజు కావాల్సిన ఐటమ్స్ చూసేద్దామా. మామిడికాయని శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకొని ఒక కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు, 240 ml కందిపప్పు తీసుకున్నాను. కుక్కర్లో కందిపప్పు వేసుకొని 2 సార్లు కడుక్కోవాలి. నేను చూపించినట్టుగా 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ కలబెట్టి కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించాలి. కందిపప్పు నానితేనేమో 3 విజిల్స్ సరిపోతాయి. కందిపప్పు అప్పటికప్పుడు కడిగి పెడితేనేమో 5 విజిల్స్ రానివ్వాలి. నేను అప్పటికప్పుడు కందిపప్పు పొయ్యి మీద పెట్టా, 5 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు విజిల్ పోయిన తర్వాత పప్పులో కొద్దిగా సాల్ట్ వేసి ఎనిపి ఇప్పుడు తాలింపు పెట్టాలి. తాలింపుకి కావాల్సిన ఐటమ్స్: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనగపప్పు, చిన్న 1/2 స్పూను మెంతులు చాలా టేస్టీగా ఉంటుంది అందుకని వేసాను. 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరకాయలు కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూను చిన్నుల్లిపాయ పేస్ట్ వేయాలి, బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. 1 ఇప్పుడు తాలింపులో ఉల్లిపాయ దోరగా వేగనివ్వాలి. చిటికెడు ఇంగువ వేయాలి, కలిపెట్టాలి. ఇంగువ వేయటం వల్ల జీర్ణాశయం బాగుంటుంది, పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తాలింపు అంతా పప్పులో వేయాలి. కాసేపు పప్పు సిమ్లో పెట్టాలి. ఇలా సిమ్లో పెట్టి కలబెట్టుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలబెట్టుకోవాలి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, టేస్టీ ఆంధ్ర స్టైల్ మామిడికాయ పప్పు రెడీ. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.